నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో ఇటీవల జరిగిన 2 విమాన ప్రమాదాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును. ఒకటి అహ్మదాబాద్లో జరిగింది. చాలా పెద్ద ప్రమాదం అది. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్. కరెక్ట్. ఇంకోటి ఉత్తరాఖండ్లో ఒక హెలికాప్టర్ ప్రమాదం. ఆ రెండిటి గురించే మనం ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిపోర్ట్లు, ఆ ప్రాథమిక దర్యాప్తు వివరాలు ఒకసారి చూద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ముందుగా ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ AI-171 దాని గురించే మాట్లాడుకుందాం. చాలా చాలా తీవ్రమైన ఆ సంఘటనది. అవునండి. జూన్ 12న కదా అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అంటే అది కుప్పకూలింది. ఎక్కడ పడిందంటున్నారు? అక్కడే అహ్మదాబాద్లోనే బీజే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది కదా, ఆ భవనం మీద పడింది. ఇంకంతే, పెద్ద పేలుడు, మంటలు. ఓ మై గాడ్! ఇది డ్రీమ్ లైనర్ విమానానికి ఇదే మొదటి ప్రాణాంతక ప్రమాదమని కూడా అంటున్నారు కదా. అవును, ఫ్యాటల్ యాక్సిడెంట్ ఇదే ఫస్ట్. నష్టం కూడా ఊహించినంతగా జరిగింది. ఎంతమంది అంటే ఆ నష్టం వివరాలు? చాలా చాలా విషాదకరం. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. అందరూ? వారిలో ఒక్కరు తప్ప, అంటే 241 మంది మరణించారు పాపం. అమ్మో! అంతేకాదు, విమానం కిందపడింది కదా, ఆ హాస్టల్లో ఉన్నవాళ్లు మరో 38 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అంటే మొత్తం దాదాపు 280 మంది వరకు మరణించారనమాట. అవును, దాదాపు 279 మంది. కొన్ని దశాబ్దాల్లో చూస్తే మన దేశంలో ఇంత ఘోరమైన విమాన ప్రమాదం ఇదే. నిజంగా నమ్మశక్యంగా లేదు. ఇంత పెద్ద ప్రమాదంలో ఒక్కరు బ్రతికారని విన్నాను. అది నిజమేనా? అవును, అది నిజంగా ఒక మిరాకిల్ లాంటిదే. విశ్వాష్ కుమార్ రమేష్ అని, 40 ఏళ్లు, బ్రిటిష్ ఇండియన్ ఆయన. ఆయనకెలా ఉందిప్పుడు? సేఫ్గానే ఉన్నారా? ఆశ్చర్యంగా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఆయన సీటు 11Aలో కూర్చున్నారు. అది ఎగ్జిట్ రో. బహుశా ఆ సీటే కాపాడుండొచ్చు. అవును, అదే కారణం అయ్యుండొచ్చననుకుంటున్నారు. ఇక దర్యాప్తు విషయానికొస్తే కీలకమైన బ్లాక్ బాక్సులు దొరికే, 2 కూడా. అంటే FTR, CVR రెండూ రికవర్ చేశారన్నమాట. అవును, ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, వాటి ప్రాథమిక విశ్లేషణలో కొన్ని విషయాలు తెలిసాయి. CVRలో ఏం తెలిసింది? పైలట్స్ ఏమనుకున్నారు? టేకాఫ్ అప్పుడు అంత నార్మల్గానే ఉందా? మొదట్లో అంతా ప్రశాంతంగానే ఉంది వాళ్ళ సంభాషణ. అంత రొటీన్గానే ఉంది. కానీ టేకాఫ్ అయిన 90 సెకండ్లకే ఆ ఎడమ ఇంజిన్లో పవర్ తగ్గుతున్నట్లు వాళ్ళు గుర్తించారు. ఓ! వెంటనేనా? అవును, దాదాపు వెంటనే. అక్కడ్నుంచి అంతా అంటే వాయిస్ రికార్డింగ్లో కంగారు, ఆందోళన స్పష్టంగా తెలుస్తున్నాయి. చాలా అలారమ్స్ మోగాయి, స్టాల్ వార్నింగ్స్ కూడా వినిపించాయి. అంటే ఇంజిన్ సమస్యని గుర్తించారు. మరి ఫ్లైట్ డేటా రికార్డర్ FTR దీని కన్ఫర్మ్ చేసిందా? అసలు విమానానికేమైంది ఆ తర్వాత? ఎఫ్ఏ కూడా అదే చెప్తోంది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఆ లెఫ్ట్ ఇంజిన్ శక్తిని కోల్పోయింది. అప్పుడు విమానం ఇంకా గాల్లోకి లేచే ప్రయత్నంలో ఉంది. అంటే ఫ్లాప్స్ ఇంకా విస్తరించే ఉన్నాయి. ఓ! అంటే ఆ ఫ్లాప్స్ వల్ల డ్రాగ్, గాలి నిరోధకత ఎక్కువైపోయి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఆ ఫ్లాప్స్ వల్ల డ్రాగ్ పెరిగి విమానం వేగం తగ్గిపోయింది. దాంతో అది స్టాల్ అయ్యే పరిస్థితి వచ్చింది. గాల్లో తేలియాడే శక్తిని కోల్పోయిందన్నమాట. బయటనుంచి ఏదైనా దాడి జరిగిందా? లేక పక్షి ఏదైనా ఢీ కొట్టిందా అనే అనుమానాలేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి లభించిన ఆధారాల ప్రకారం అలాంటి సూచనలేవీ లేవు. బాహ్య విధ్వంసంగానీ, బర్డ్ హిట్ గానీ జరిగినట్లు ఆధారాలు దొరకలేదు. అందుకే మొత్తం ఫోకస్ ఇంజిన్ వైఫల్యం మీదే ఉంది. అవును, ఇంజిన్ ఎందుకు ఫెయిల్ అయింది, ఆ తర్వాత పైలట్లు తీసుకున్న చర్యలు, ఆ ఫ్లాప్స్కేర్ కాన్ఫిగరేషన్ సరైనదేనా, ఇలాంటివన్నీ ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అంటే ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ భద్రతా విధానాలు, అలాగే బోయింగ్ సంస్థ వీళ్లందరి మీద ఇప్పుడు ప్రశ్నలొస్తాయన్నమాట. ఖచ్చితంగా. డ్రీమ్ లైనర్కు ఇదే మొదటి ఫేటల్ క్రాష్ కాబట్టి బోయింగ్ మీద కూడా చాలా ఒత్తిడుంటుంది. ఇది జరిగిన కొద్ది రోజులకే కదా ఉత్తరాఖండ్లో మరో ప్రమాదం జరిగింది. అవును, సరిగ్గా 3 రోజుల తర్వాత జూన్ 15న. అది ఒక హెలికాప్టర్ ప్రమాదం. ఆర్యన్ ఏవియేషన్ వాళ్లది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ఎక్కడ జరిగిందది? గౌరీకుండ్ దగ్గర. అందులో 7గురు ప్రయాణిస్తున్నారు. పాపం చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్లలో. ఓ నో! దీనికి కారణమేంటి? ప్రాథమికంగా తెలిసిందేంటంటే వాతావరణం. ఆ సమయంలో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందట.
బహుశా అదే కారణం అయ్యుండొచ్చు. ఇందులో ప్రాణనష్టం ఎలా ఉంది? హెలికాప్టర్లో ఉన్న 7 వాళ్లతో పాటు కింద నేల మీద ఉన్న ఇంకొక వ్యక్తి. మొత్తం 8 మంది చనిపోయారు. చాలా బాధాకరం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారా? అవును, వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించారు. దీని తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఏమిటది? ఆ చార్ధామ్ యాత్ర మార్గంలో నడిచే అన్ని హెలికాప్టర్ సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఓ, అంటే భద్రతా సమీక్ష పూర్తయ్యే వరకు అన్నమాట. అవును, భద్రతా నియమాలని, ప్రోటోకాల్స్ని పూర్తిగా సమీక్షించాలని డీజీసీఏని ఆదేశించారు. కొండ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇలాంటి తీర్థయాత్రల సమయంలో వాతావరణం అనుకూలించినప్పుడు ప్రయాణం ఎంత రిస్కో ఈ సంఘటన మళ్లీ ఒకసారి నొక్కి చెప్పింది. నిజమే. అంటే ఈ 2 ప్రమాదాలు చూస్తే వాటి తక్షణ కారణాలు వేర్వేరుగా కనిపిస్తున్నాయి. ఒకటి బహుశా సాంకేతిక వైఫల్యం లేదా నిర్వహణ లోపం వైపు చూపిస్తుంటే, అవును, డ్రీమ్లైనర్ కేసులో అలా అనిపిస్తోంది. రెండోది అంటే ఉత్తరాఖండ్ ప్రమాదం. అది పూర్తిగా వాతావరణ సంబంధిత ప్రమాదంలా ఉంది. నిజమే. డ్రీమ్ లైనర్ విషయంలో ఆ బ్లాక్ బాక్స్ డేటా పూర్తి విశ్లేషణ, ఇంజన్ తనిఖీలు ఇవి పూర్తయితేగానే అసలు కారణం స్పష్టంగా తెలీదు. హెలికాప్టర్ ప్రమాదం విషయంలో ఎత్తైన ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఆపరేషన్స్కి సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్స్ని ఇంకెంత మెరుగుపరచాలనే దానిపై దృష్టి పెట్టాలి. సరే, దర్యాప్తులు పూర్తయ్యి పూర్తి వివరాలొస్తాయి అనుకుందాం. అయితే ఈ 2 ప్రమాదాల వెనుక ఉన్న తక్షణ కారణాల సంగతి అలా ఉంచితే, ఇవి రెండూ కలిసి ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతున్నాయని నాకనిపిస్తోంది. ఏం ప్రశ్న అది? చూడండి, మన దేశంలో విమాన ప్రయాణాలు అంటే ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది కదా. అవును, చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇదొకటి. మరి భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కేవలం ఈ సంఘటనల తక్షణ కారణాలను సరిదిద్దడమే కాకుండా మొత్తం సిస్టంలో, అంటే మన ఏవియేషన్ రంగం మొత్తంలో వ్యవస్థాగతంగా ఇంకా ఏమైనా మార్పులు అవసరమా? ఇంకా ఎలాంటి తనిఖీలు, భద్రతా చర్యలు అవసరం కావచ్చు? దీని గురించి మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అలను, మీరు చెప్పేది చాలా ముఖ్యమైన పాయింట్. కేవలం రియాక్టివ్గా ఉండటమే కాకుండా ప్రొయాక్టివ్గా ఆలోచించాలి. పెరుగుతున్న రద్దీకి తగ్గట్టుగా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, పైలట్ ట్రైనింగ్, మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ వీటన్నిటిని నిరంతరం సమీక్షించుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉండాలి. వ్యవస్థాగత మార్పులు అవసరమేమో ఖచ్చితంగా పరిశీలించాలి.